and welcome back to my channel. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక మినీ హాల్ అన్నమాట మేకప్ ది. సో రీసెంట్ గా నైకాలో ఒక సేల్ జరిగిందన్నమాట. సేల్ పేరు పింక్ డే సేల్ సంథింగ్ ఏదో జరిగింది. అందులో నేను కొన్ని మేకప్ ఐటమ్స్ కొన్నాను. దాంతోపాటు లాస్ట్ మంత్ అంటే జూలై మంత్ మొత్తం నేను బ్లాగ్సే పెట్టాను కదా, అప్పుడు కూడా కొంచెం మేకప్ బై చేశాను అనమాట. అవి నేను మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను. సో ఇవాళ వీడియోలో అవి ఇవి కలిపి ఒక చిన్న రివ్యూ కైండ్ ఆఫ్ వీడియో చేయబోతున్నాను అనమాట. అండ్ బై ద వే ఇవాళ లుక్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? యాక్చువల్లీ ఏంటంటే మీరు నా లాస్ట్ వీడియో మిస్ అయితే డెఫినెట్గా చూడండి. నేను మీషో నుంచి కొన్ని బ్లౌజెస్ తెప్పించుకున్నాను, కొన్ని 3 బ్లౌజెస్ తెప్పించాను. వాటి రివ్యూ లాస్ట్ వీడియోలో చేశాను అనమాట. సో ఆ వీడియోకి ట్రై ఆన్ పార్ట్ చేస్తున్నప్పుడు మిక్స్ అండ్ మ్యాచ్లో ఈ బ్లౌజ్కి ఈ శారీ పేర్ చేశాను అని నాకు చాలా నచ్చింది. ఎలాగో వేసుకున్నాను కదా అని చెప్పి వితౌట్ ఎనీ మేకప్ మీ ముందు కూర్చున్నాను. వితౌట్ ఎనీ మేకప్ అంటే లిప్స్టిక్ కాజల్ కాకుండా ఇంకేం వేసుకోకుండా న్యాచురల్గా వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది ద శారీ అండ్ ద బ్లౌజ్. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసి చెప్పండి నాకు. మీరు కమెంట్ చేసి చెప్తేనే మీరు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఈ లుక్ మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ ఆ పాత వీడియోని చెక్అవుట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రోడక్ట్స్ అన్నీ ఒక డబ్బాలో పెట్టాను. ఇంత బుజ్జి డబ్బాలో రాలేదు, యాక్చువల్లీ చాలా పెద్ద డబ్బాల్లో వచ్చాయి. బట్ ఫర్ టైం బీయింగ్ నేను ఇందులో పెట్టాను. నేను ఇందులో ఫస్ట్ అయితే ఒక చూపిస్తాను విచ్ ఐఎమ్ నాట్ రివ్యూయింగ్ రైట్ నౌ. ఇది వచ్చేసి కామ ఆయుర్వేద నుంచి కుంకుమాది తైలం మిరాక్యులస్ బ్యూటీ ఫ్లూయిడ్. ఇది నేను ఒక 1.5 మంత్ నుంచి వాడుతున్నాను. ఎందుకు వాడుతున్నాను, దీని రిజల్ట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్గా కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే కంప్లీట్గా నేను రెగ్యులర్గా వాడిన తర్వాత దీన్ని రివ్యూ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోడక్ట్. నేను వీటి ఒరిజినల్ ప్రైజెస్ అండ్ ద డిస్కౌంటెడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నైకా ఆల్ డే మ్యాట్ ఫౌండేషన్ తీసుకున్నాను. రైట్ నౌ నా దగ్గర మంచి ఫౌండేషన్స్ అంటే ఉన్నాయి, కాకపోతే కొంచెం పాత ఫౌండేషన్స్ ఉన్నాయి, అవి నాకు బోర్ కొట్టేశాయి. మ్యాక్ ఫౌండేషన్ తప్ప కొత్తవి నా దగ్గర ఫౌండేషన్స్ ఏం లేవన్నమాట. అందుకని చెప్పి నైకా ఆల్ డే మ్యాట్ ఫౌండేషన్ అని చెప్పి ఇది ఒక ట్రై చేశాను. అండ్ దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ ఆలివ్. బేసిక్గా షేడ్ ఆన్లైన్లో చూస్ చేసుకోవడం చాలా కష్టం. దానికి మన అండర్ టోన్ తెలిసి ఉండాలి. నా అండర్ టోన్ ఎల్లో కాబట్టి ఐ వెంట్ ఫర్ దిస్. అంటే అక్కడ మనకి ఇస్తాడనమాట ఫేర్ ఉన్న వాళ్ళకి, మీడియం ఉన్న వాళ్ళకి అండ్ డార్క్ ఉన్న వాళ్ళకి అని చెప్పి వాళ్ళు క్లాసిఫికేషన్ అయితే వెబ్సైట్లో బాగానే ఇచ్చారు. నేను ఇది ట్రై చేయాలి. దీని రివ్యూస్ అయితే చాలా చూశాను. అఫోర్డబుల్ రేంజ్లో, అఫోర్డబుల్ అంటే సంథింగ్ అరౌండ్ 600 ఆ రేంజ్లో మంచి ఫౌండేషన్ అని చెప్పి విన్నాను. అందుకని చెప్పి తీసుకున్నాను. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 599, బట్ నాకు 599 పడలేదు. సో దీన్ని కంపెన్సేట్ చేయడానికి సేమ్ నైకా ఆల్ డే మ్యాట్ దాంట్లో కాంపాక్ట్ పౌడర్ కూడా తీసుకున్నాను. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే, బెస్ట్ ఇన్ ద సెన్స్ నాకు SPF ఉన్న కాంపాక్ట్స్ అంటే ఇష్టం. ఎందుకంటే బేసిక్గా నాది ఆయిలీ స్కిన్. సో మాయిశ్చరైజర్ వేసుకొని మళ్ళీ సన్ స్క్రీన్ వేసుకుంటే నా మొహం ఇంకా జిడ్డు అవుతుంది అనమాట. అందుకని ఐ ప్రిఫర్ మోస్ట్లీ SPF ఉన్న కాంపాక్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో అందుకని చెప్పి దీని కాంబోలో ఇది తీసుకున్నాను. ఈ రెండు కలిసి డిస్కౌంటెడ్ ప్రైస్లో వచ్చాయన్నమాట. నాకు ఒరిజినల్ ప్రైస్ అయితే ఇది 599 రూపీస్ అండ్ ఇది వచ్చేసి దీని ప్రైస్ అయితే ఇవ్వలేదు, బట్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో ఇది ఒక పర్చేస్ మనది. నెక్స్ట్ ఇంకో కాంపాక్ట్ కూడా తీసుకున్నాను నేను. కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు నో మేకప్ లుక్స్కి అండ్ హెవీగా కనిపించకుండా ఉండడానికి ఒక మేకప్ తీసుకున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ లాక్మే. అవుటర్ ప్యాకేజింగ్ వచ్చి ఇలా వస్తుంది, లాక్మే 925. నేను లాక్మే రేంజ్లో ఒక 3-4 వేరియంట్స్ ఆఫ్ కాంపాక్ట్స్ ట్రై చేశాను. ఇది కూడా అప్పుడెప్పుడో ట్రై చేశాను, బట్ కొంచెం గ్యాప్ వచ్చింది అండ్ దీని ప్యాకేజింగ్ కూడా మారింది. ఇంతకుముందు ఇది కూడా మెటల్ వచ్చేది. సో పైన ఇలా మంచి క్లాసిక్ ప్యాకేజింగ్ కదా, చాలా బాగుంది. సో పైన వచ్చేసి మనకు మంచి మెటల్ ప్యాకేజింగ్ వస్తుంది. దానిపైన రాసింది 925 ప్రైమర్ ప్లస్ మ్యాట్ ఫౌండేషన్ అని చెప్పి. ఓపెన్ చేస్తే అది పడిపోయింది. ఇట్స్ ఓకే. మన ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది అండ్ ఇది అప్ చేస్తే ఇక్కడ స్పాంజ్ ఉందన్నమాట. స్పాంజ్కి సపరేట్ ఏమంటారు షెల్ఫ్ కైండ్ ఇచ్చాడు, కంపార్ట్మెంట్ ఇచ్చాడు, బాగుంది. కాకపోతే ఏంటంటే నాకు ప్యాకేజింగ్ కొంచెం ఫ్లిమ్సీ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వెనకాల పార్ట్ ఏదైతే ఉందో ఇది నార్మల్ ప్లాస్టిక్ డబ్బా అనమాట. ఇది మెటల్ ఇచ్చారు, బట్ ఇది వచ్చి ప్లాస్టిక్ డబ్బా. మొత్తం మెటల్ ఉంటే బాగుండేది. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి 575 రూపీస్, బట్ నాకు డిస్కౌంట్లో ఎంత వచ్చిందో ప్రైస్ స్క్రీన్ మీద ఉంటుంది.
నా దగ్గర ఇంకా కొన్ని ఐ షాడోస్ లిప్స్టిక్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఒకటే కాజల్ ఉంది. సో ఇది చూపిస్తాను. సో దిస్ ఇస్ నైకా బ్లాక్ మ్యాజిక్ కాజల్. ఇది బేసిక్ కాజల్. మన మెబిలిన్ అండ్ లాక్మే 150-180 రూపీస్ కాజల్స్ ఎలా వస్తాయో సేమ్ అంతే అనమాట. దీని ప్రైస్ కూడా అంతే నాకు తెలిసి. ఇదేంటంటే కాంప్లిమెంటరీ గిఫ్ట్ అనమాట. షాప్ అబౌవ్ 1000 షాప్ అబౌవ్ సంథింగ్ చేస్తే ఇది ఫ్రీ వచ్చింది. సో అంత ఎక్కువగా చెప్పడానికి అయితే ఏం లేదు, నేనైతే వాడలేదు. బట్ ఐ నో దిస్ ఇస్ వెరీ సిమిలర్ టు మన నార్మల్ 150-180 రూపీస్ ఉండే లాక్మే ఐకానిక్ కానీ మెబిలిన్ కాజల్స్ ఏవైతే ఉంటాయో దానికి సిమిలర్ ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ ఐ హ్యావ్ ఐ షాడోస్ ఫ్యూ. సో ఫస్ట్ వచ్చేసి దిస్ వన్ సింగిల్స్ మాట్లాడదాం. ఇది వచ్చేసి కే బ్యూటీ నుంచి ఐ షాడో పెన్సిల్. నేను మేకప్ సెగ్రిగేషన్ వీడియోలో చెప్పాను కే బ్యూటీ ఐ షాడో ప్యాలెట్ ట్రై చేయాలని, ఐ షాడో ప్యాలెట్ కాదు ఐ షాడో పెన్సిల్ ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాను చెప్పి, బట్ ఆ వీడియోలో చూపించలేదు. ఇది నేను పెళ్ళప్పటికీ నాకు రిసీవ్ అయింది, బట్ నేను పెళ్ళిలో వాడలేదు. పెళ్ళిలో అసలు నేను మేకప్ సరిగ్గా వేసుకోలేదు. బట్ దాని తర్వాత కొన్ని ఏమంటారు బయటకు వెళ్ళేటప్పుడు అలా వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. బిగినర్స్కి చాలా చాలా ఈజీగా వేసుకోవడానికి పనికొస్తుంది. దీని ప్రైస్ 500-600 మధ్యలో ఉంటుంది. కొంచెం ప్రైజీ ఫర్ బిగినర్స్. నన్ను అడిగితే ఒక బిగినర్గా నేనైతే చూస్ చేసుకోను, ఎందుకంటే సింగిల్ కలర్కి అరౌండ్ 600 అంటే కొంచెం ఎక్కువే కదా. బట్ మీకు కొంచెం ఏమంటారు మేకప్ ప్రాక్టీస్ ఉంది, నేను వాడతాను, దీన్ని ఖతం చేస్తాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక 2 కలర్స్ ఇందులో తీసుకోండి. సెట్ అనమాట. అండ్ సింగిల్స్ దాంట్లోకి వస్తే ఇంకొకటి కీకో మిలానో సింగిల్ ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. నాకు ఎందుకో తెలీదు ఈ సింగిల్ ఐ షాడో ప్యాలెట్స్ నచ్చుతున్నాయి అనమాట. మొత్తం ప్యాలెట్ పెట్టుకొని వాడడం పెట్టాము, ఏ కలర్ కావాలో అది తీసుకుంటే బెటర్ అనిపించింది. అందుకని చెప్పి కీకో మిలానోలో ఈ షేడ్ తీసుకున్నాను. ఈ షేడ్ పేరు వచ్చేసి షేడ్ పేరు అయితే ఏం లేదు కానీ స్మార్ట్ ఐ షాడో 12 అని ఉందన్నమాట. సో ఇన్ కేస్ షేడ్ పేరు ఏదైనా ఉంటే నేను దాని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూడొచ్చు. మంచి ఏమంటారు కైండ్ ఆఫ్ బ్రాంజీ అండ్ పింకిష్ టోన్స్లో ఉందన్నమాట. సో రెగ్యులర్ వేకి అంటే అంతగా మేకప్ వేసుకోకుండా లైట్ మేకప్ నో మేకప్ లుక్స్కి ఇది చాలా 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 బాగుంటుంది. సో దీని ప్రైస్ కూడా 225-290. ఇది నేను సేల్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఐ షాడో వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ వెట్ అండ్ వైల్డ్. సీల్ ఓపెన్ చేస్తున్నాను, ఇంకా ఓపెన్ చేయలేదు, ఇవన్నీ కొత్తవన్నమాట. సో బయట నుంచి చూడడానికైతే ఇలా ఉంటుంది. అండ్ ఈ వేరియంట్ పేరు వచ్చేసి రోజ్ ఇన్ ద ఎయిర్. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 799 రూపీస్. సేల్లో నాకు జస్ట్ 300 రూపీస్కి వచ్చింది. క్యాన్ యూ బిలీవ్? 799 నుంచి 300 అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ అనమాట. ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఐ షాడో ప్యాలెట్ చూస్తుంటే నాకు మెబిలిన్వి ఇనీషియల్గా వచ్చేవన్నమాట, ఆ ప్యాలెట్ గుర్తొస్తుంది ఎందుకు. సో దీస్ ఆర్ హౌ ద కలర్స్ లుక్ వితౌట్ ద అవుటర్ లెట్. చాలా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. నాకు చేయబెట్టి దీన్ని ఏదన్నా ఒకటి స్వాచ్ చేయాలని ఉంది. లెట్ మీ ఇది లైటెస్ట్ కలర్ కదా, దిస్ ఈస్ ద లైటెస్ట్ కలర్. చూద్దాం, అంటే మనకు కలర్ పే ఆఫ్ ఎలా ఉందో తెలుస్తుంది కాబట్టి. సో దిస్ ఈస్ కలర్. ఫోకస్ అంతగా తెలియట్లేదు, కనిపిస్తుందా? యాక్చువల్లీ బాగుంది కలర్. ఆ లైట్ కలర్ ఇంత కలర్ ఇస్తుందని చెప్పి అనుకోవట్లేదు. నా కెమెరా ఫోకస్ చేయట్లేదు, కానీ పే ఆఫ్ అయితే బాగానే ఉంది. యూ కెన్ సీ, చూడొచ్చు. సో కలర్ అయితే ఇది అంత లైట్ కలర్ ఇంత కలర్ ఇస్తుందని చెప్పి అనుకోలేదు. ఒక్కసారి డార్క్ కలర్ కూడా, ఓప్స్, ఇది చాలా చాలా డార్క్గా ఉంది. సో యూ కెన్ సీ, వావ్. సో కలర్ పే ఆఫ్ అయితే డౌట్ లేదు ఫర్ నౌ. ఒక్కసారి బ్లెండింగ్ ఇవన్నీ చెక్ చేయాలి. సో బిగినర్స్కి వెరీ 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 నైస్ ఆప్షన్. సేల్లో మాత్రమే తీసుకోండి. ఇప్పుడు సేల్ అయిపోయింది కదా, ఇప్పుడు మాకు చూపించిన ఏం లాభం అని చెప్పి అనుకోకండి. డెఫినెట్గా ఇండిపెండెన్స్ డేకి కానీ దాని తర్వాత కానీ ఆల్వేస్ ఆల్మోస్ట్ 2 monthsకి ఒకసారి నైకాలో సేల్స్ జరుగుతూనే ఉంటాయి. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఐ షాడోస్కి వచ్చేసరికి ఐ హ్యావ్ ద ప్యాక్ ఆఫ్ 3 అనమాట. ఇది సెట్ ఆఫ్ 3 నాకు 999కి వచ్చింది. సో దీస్ ఆర్ ది ఐ షాడోస్ ఫ్రమ్ ది బ్రాండ్ నికా కే. దీంట్లో ఆల్రెడీ ఒక కలర్ నా దగ్గర ఉంది, బట్ ఈ 3 కలర్స్ అనేవి 999 రూపీస్కి 3 వచ్చాయని చెప్పి తీసుకున్నాను. వీటి ఎంఆర్పి ఒక్కొక్క దాని వచ్చేసి 799, అంటే 800వి మనకు జస్ట్ సేల్లో 999కి 3 వచ్చాయన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ షుగర్ ప్లమ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ మోకా మిక్స్ అండ్ దిస్ ఇస్ అండర్ ద సీ. మీరు ఇది చూస్తే దీంట్లో మొత్తం క్రాక్స్ మొత్తం ఇది ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే బై మిస్టేక్
స్లిప్ అయి కింద పడింది, నా చేతిలో నుంచి కాదు, మా మమ్మీ చేతిలో నుంచి. సో అప్పుడు బ్రేక్ అయిందనమాట. రావడం అయితే బాగానే వచ్చింది. సో ఈ 3 ప్యాలెట్స్ నా దగ్గర ఉన్నాయి. నాకు తెలిసి బిగినర్స్కి, నేను ఇప్పుడు ఏవైతే ఐ షాడోస్ కానీ మేకప్ చూపిస్తున్నానో బిగినర్స్కి చాలా 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 ఫ్రెండ్లీ అని చెప్పి అనుకోవచ్చు. బిగినర్స్ ఫ్రెండ్లీ మేకప్ నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే నేను కూడా బిగినరే కాబట్టి మేకప్లో. సో నేను చూపించిన ఈ 3 ప్యాలెట్స్ ఆర్ 4 ప్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా బిగినర్ ఫ్రెండ్లీ. వీటి పాజిటివ్ రివ్యూస్ కూడా చాలా చూశాను. ఇన్ కేస్ మీరు నా రివ్యూ తెలుసుకోవాలనుకుంటే, నాకు ఎలా అనిపించిందో తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా కమెంట్ చేసి నాకు చెప్పండి, ఒకసారి రివ్యూ చేయను నిమిషా అని చెప్పి డెఫినెట్గా హ్యాపీగా చేస్తాను నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లెట్స్ గో ఫర్ లిప్స్టిక్స్. జస్ట్ 4 లిప్స్టిక్స్ ఉన్నాయి, పెద్ద ఎక్కువ కూడా ఏం లేదు. 2 వచ్చేసి ఫ్రమ్ ది కంపెనీ కాల్డ్ ప్యాక్. ఇవి చూడ్డానికి ఇలా ఉంటాయి అనమాట. ఇవి సేల్లో రాలేదు, బట్ చూడ్డానికి క్యూట్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. సో ఒక 2 కలర్స్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అంత లాంగ్ లాస్టింగ్ కాదు, బట్ వెరీ వెరీ నైస్ అండ్ ఏమంటారు ఈజీ టు క్యారీ అనమాట. లైట్ ఆన్ లిప్స్, హెవీగా అనిపించవు, ప్యాచీగా అనిపించవు, స్టిక్కీగా ఉండవు. సో దిస్ ఈస్ ద కలర్. కొంచెం పింక్ టింట్లో ఉందన్నమాట. ఇది చాలా చాలా బాగుంది. ఈ షేడ్ వచ్చేసి 1920. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. నేను యాక్చువల్లీ లిక్విడ్ లిప్స్టిక్ కదా, కొంచెం ప్యాచీగా ఉంటాయేమో అని చెప్పనుకున్నాను, ఎందుకంటే వీటి ప్రైస్ జస్ట్ 150 రూపీస్. ఇవి మినీస్ అనమాట. వీటి పెద్ద సైజెస్ కూడా ఉంటాయి, బట్ ఏంటంటే మనకు మినీస్ చాలే అని చెప్పి బిగినర్స్కి తీసుకున్నాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది. సో కొంచెం కైండ్ ఆఫ్ 2 కొంచెం కైండ్ ఆఫ్ పింకిష్ అండర్ టోన్స్లోనే ఉన్నాయి, బట్ ఫస్ట్ పెట్టింది ఏంటంటే చాలా వైబ్రెంట్గా డార్క్గా ఉంది. సో ఇవన్నమాట 2. ఇవి 2 ఈచ్ 150 రూపీస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 2 ఫ్రమ్ ది బ్రాండ్ ప్లమ్లో లిప్స్టిక్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అవి ఎప్పుడు చూసినా సేల్లోకి రావట్లేదు, బట్ ఈసారి ధైర్యం చేసి కొనేసాను అనమాట. సో వీటి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 499 రూపీస్. ఇందులో ఏంటంటే ఒక బుల్లెట్ లిప్స్టిక్ తీసుకున్నాను, ఒక లిక్విడ్ లిప్స్టిక్ తీసుకున్నాను. నాకు బుల్లెట్ లిప్స్టిక్ కన్నా ఈ లిక్విడ్ లిప్స్టిక్ చాలా నచ్చింది. చూపిస్తాను యాక్చువల్లీ. ఇది ఫస్ట్ చూపిస్తాను. ఇది చూడడానికి ఎంత నైస్ బ్రౌన్గా పింకిష్గా ఎంత బాగుంది కదా, బట్ పెట్టుకుంటే మాత్రం మోర్ ఆఫ్ పింక్ టోన్స్ ఉంది. ఇది చూసారా, మోర్ ఆఫ్ పింక్. నాకు అలా పింక్ కన్నా కొంచెం చాక్లెటీ కలర్, బ్రౌన్స్ మెరూన్స్ కైండ్ ఉంటే ఇష్టం. అండ్ ఇది త్వరగా పోతుంది కదా, లాంగ్ లాస్టింగ్ లేదు. దీనికి అంత 450 పెట్టడం వేస్ట్ అని నా ఫీలింగ్. మీరు కావాలంటే ప్లమ్లో ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ ట్రై చేయండి, కానీ ఈ బుల్లెట్ లిప్స్టిక్స్ యూ కెన్ పాస్. ఈ షేడ్ వచ్చేసి 128 డేట్ నైట్. మీరు షేడ్ కోసం తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ ఈ రెండింటి కంపారిజన్లో ఇవి నాకు చాలా నచ్చాయి. అండ్ దిస్ కలర్ ఇస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్. ఈ 4గిట్లో ఏదో ఒకటి మాత్రమే నేను వాడాలి, ఏదో ఒకటి మాత్రమే నా దగ్గర పెట్టుకోవాలంటే డెఫినెట్గా ఇదే పెట్టుకుంటాను. ఈ షేడ్ నేమ్ వచ్చేసి వాట్స్ ద షేడ్ నేమ్, కోకో మోకా. సో మోకా ఇస్ సంథింగ్ లైక్ కాఫీ కదా. ఎక్కడ స్వాచ్ చేయను, ఇక్కడ చేస్తాను చూడండి. సో నా వాచ్ పక్కనే ఉంది చూడండి, అదనమాట ఈ కలర్. వెరీ బ్రైట్ అండ్ వైబ్రెంట్ బ్రౌన్ కలర్, మై కైండ్ ఆఫ్ కలర్ టు బి ఆనెస్ట్. నాకు చాలా ఇష్టం. ఆగండి, అక్కడ కాదు కానీ నైస్ బ్రౌన్ కలర్. యాక్చువల్లీ చాలా అంటే చాలా బ్రౌన్, చాక్లెటీ బ్రౌన్ కలర్ అనమాట. ఇది మీకు కెమెరాలో కొంచెం తేడాగా అనిపించవచ్చు. రైట్ నౌ నా లిప్స్ పైన ఏదైతే ఉందో అది ఇదే అనమాట. చాలా అంటే దీన్ని బిల్డ్ కావాలంటే చేసుకోవచ్చు. నేను చాలా లైట్గా పెట్టాను, కింద లిప్స్ పైన మాత్రమే పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేసి వదిలేసాను. దానికి ఇంత పిగ్మెంటేషన్ ఇచ్చింది. పిగ్మెంటేషన్ పరంగా కానీ లాంగ్ లాస్టింగ్, ఎంత లాంగ్ లాస్టింగ్ అంటే అంటిల్ యూ ఈట్ సంథింగ్ వెరీ ఆయిలీ, వెరీ గ్రీసీ, ఇదైతే ఎక్కడికి పోదు. అండ్ వాటర్తో వాష్ చేసిన పోదు. దిస్ ఈస్ డెఫినెట్లీ వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్. దాంతోపాటు ఇది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా. సో ఈ హాల్లో మీరు ఏదైనా లిప్స్టిక్ కంపల్సరీ గ్రాప్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ రేంజ్ ట్రై చేయండి. 450 రూపీస్ ఇస్ వర్త్ ఇట్, ఐ వుడ్ సే. సో యా, విత్ దాట్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉండింది అనుకుంటున్నాను. దాంతోపాటు ఇవాళ నా లుక్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా చెప్పండి, సో దట్ నేను కొంచెం ఇలా ట్రెడిషనల్ లుక్స్తో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.